ప్రేక్షకులకు నమస్కారం అండి. వెల్లుల్లి. ఈ వెల్లుల్లి కూడా మనం అనేక రకాలుగా వాడుకుంటాం. కొలెస్ట్రాల్ తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుందనమాట. వాత వ్యాధుల మీద. దీని వాసన చాలామందికి పడదండి. కొంతమంది ఘాటు ఎక్కువ ఉంది కాబట్టి తినలేరు. కానీ మెడిసినల్ యూజెస్ మట్టుకి చాలా ఉన్నాయి దీంట్లో. ఈ వెల్లుల్లి రేఖలుగా ఉంటాయి కదా! దాన్ని విడదీసేసి శుభ్రంగా ఒలవండి. ఒలిస్తే నున్నగా ఉంటాయి. వాటిని ఏం చేస్తారంటే మీ హైట్‌ని బట్టి, మీకున్న ప్రాబ్లమ్‌ని బట్టి, మీ వెయిట్‌ని బట్టి వెయిటు మీకున్న ప్రాబ్లమ్. ఈ 3 టాలీ చేసుకొని ఒక 2-4 రేఖలు అన్నం ఉడికి పొయ్యి మీంచి తీసిన తర్వాత 4 రేఖలు అందులో గుచ్చుకోండి. గుచ్చుకున్న తర్వాత ఆ రేఖలతోటి పాటు అన్నం తీసి కంచంలో పెట్టుకోండి. పెట్టుకుంటే ఆ వేడికి ఏమవుతుందంటే అవి కొద్దిగా వడులుతాయి. ఆటిల్ని ఏం చేస్తారంటే కంచంలో పెట్టుకున్న తర్వాత ఆ 4 రేఖలు నూనెలో గానీ, నెయ్యిలో గానీ ముంచుకొని గొంతుకులో పెట్టుకుని మింగేయండి. కొద్దిగా నీళ్ళు తాగితే దిగిపోతాయి. నున్నగా క్యాప్సూల్స్ లాగా ఉంటాయి కదా! ఆ ముచ్చిక, తోక తెంపేయండి. చక్కగా ఒలుచుకోండి. అలాగా ఆ వడిల్ని నమలకూడదు. నమలకుండా ఒక 2-4 చాలా వేడి చేస్తాయి. వేడి శరీరాలను ఇబ్బంది పెడతాయి. ఇలా కనుక మీరు రోజు 2 పూట్ల భోజనంతోటి కొన్నాళ్ళు తీసుకుంటే మీ కొలెస్ట్రాల్ చక్కగా కంట్రోల్ అయ్యి, ఏదైతే కొలెస్ట్రాల్ వల్ల ఇబ్బంది పడుతున్నారో ఆ కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్ అవ్వడానికి చక్కని వెరీ సింపుల్ ఇంట్లో చేసుకునే అతి చౌకైన మెడిసిన్ అన్నమాట వెల్లుల్లిపాయ. పూర్వకాలం మనకి పురుడు వచ్చిన తర్వాత అంటే డెలివరీ అయిన తర్వాత ఆ తల్లికి ఈ వెల్లుల్లి కారం అనేది పెట్టేవారు. ఆ వెల్లుల్లి కారం ఎలా అంటే చక్కగా వేపించి వాటిని నెయ్యిలోని ధనియాలు, జీలకర్ర, అలాగే ఆ పోపు సామాన్లన్నీ, కరివేపాకు కూడా బాగా ఎక్కువేసి ధనియాలు, కరివేపాకుని ఆ రెండాటిలో హయ్యెస్ట్ కాల్షియం ఉంది. బిడ్డకి పాలు ఇవ్వాలి కాబట్టి ఈ కాల్షియం ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల, ఈ వెల్లుల్లి కారం తినటం వల్ల ఏదైతే వాతం ఉంటుందో తల్లికి డెలివరీ అయిన తర్వాత శరీరం అంతా వాతంతో కూడి ఉంటుందన్నమాట. చల్లదనం ఉంటుంది బాడీలో. ఆ వాతం నుంచి బయటపడి ఆ ఉబ్బు అనేది అంటే తల్లి యొక్క శరీరం లూజ్ అవుతుంది కదా గర్భిణీగా ఉన్నప్పుడు, అది మళ్ళీ టైట్ అయ్యి నడునొప్పులు లాంటివి రాకపోవడం, స్ట్రెచ్ మార్క్స్ రాకపోవడం, ఇలాంటివన్నీ చేయాలంటే తప్పనిసరిగా పథ్యం పాటించాలి. ఆ పథ్యంలో ఈ వెల్లుల్లి కారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందన్నమాట. ఆ టైంలో కనుక వెల్లుల్లి కారం కొన్ని రోజులు తింటే వేడి చేస్తుంది. వేడి చేసినా సరే తినాలి. తింటే ఈ ఒళ్ళు పచ్చి అనేది ఆరిపోయి ఫ్యూచర్లో మీకు నడునొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, ఒబెసిటీ కానీ రాకుండా మిమ్మల్ని చక్కగా కాపాడడంలో ఈ వెల్లుల్లి కారం పనిచేస్తుందన్నమాట. అదేవిధంగా అనేక రకాలు వెల్లుల్లిని మనం వాడుకోవచ్చు. 2 చిట్కాలు చెప్పాను. ఇంకొక 2-3 చిట్కాలు చెప్తానండి ఈ వీడియోలో. జాగ్రత్తగా పెన్ను, బుక్కు పెట్టుకుని రాసుకోండి. ఈ వెల్లుల్లిని మనం కూరలో తరచూ వాడుకోవడం వల్ల సయాటికా, రొమటాయిడ్ ఆర్థరైటిస్, అలాగే నర్వస్ వీక్‌నెస్ ఇలాగా అనేక వ్యాధుల మీద కూడా ఇది పనిచేస్తుంది. అలాగే దీన్ని వెల్లుల్లిని జాగ్రత్తగా నేతిలో వేపించి తేనె కలిపి ఒక లేహ్యంలా కూడా చేసుకోవచ్చు. ఆ లేహ్యాన్ని ఉదయం, సాయంత్రం కాస్త తింటూ ఉంటే అంటే ఒక 2 గ్రామ్స్ నుంచి 5 గ్రామ్స్. నేను ఏ వీడియోలో చెప్పినా మీ హైటు, మీ వెయిట్‌ని బట్టి తీసుకోండి అని చెప్తా. అంచేత వేడి శరీరాలు ఇంకా తగ్గించి తీసుకున్నా పర్లేదు. మంచి ధాతు పుష్టి చేస్తుందండి. శరీరంలో ధాతువుల్ని పెంచడానికి చాలా చక్కగా ఈ వెల్లుల్లి అనేది పనిచేస్తుందన్నమాట. దీన్ని అనేక రకాలుగా మనం వాడుకోవచ్చు. ఈ వెల్లుల్లి పైన ఏదైతే తొక్క పొపరుందో, అలాగే వెల్లుల్లిపాయల పైన పొట్టు కింద ఎగురుతూ ఉంటుంది కదా తొక్కలో, ఆ తొక్కల్ని నల్లగా మాడిసేసి ఆ మసిలో కనుక మీరు మన ఆలివ్ ఆయిల్ ఉంటుంది కదా, ఆలివ్ ఆయిల్‌లో నూరి దాన్ని బాగా మెత్తగా కలిసిపోయేలాగా చేసి తలకు రాసుకుంటే తల వెంట్రుకలు నల్లబడతాయి. వెంట్రుకలు చాలా బాగా గ్రోత్ వస్తుందన్నమాట. చాలా చక్కని గ్రోత్ వస్తుంది. ఇది చాలా మంచి చిట్కా అండి. మీరు ట్రై చేసి చూడండి, బాగా పనిచేస్తుంది. అలాగే ఈ వెల్లుల్లిని చెప్పాను కదా మీకు, ఏదైతే తేనెతో కలిపి అంటే ఆవు నేతిలో ఉడకబెట్టిన తర్వాత బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపించుకోండి. వేపించిన తర్వాత తేనెతో కలిపి దీన్ని ఒక లేహ్యంలాగా కలిపేసుకోండి. కలిపేసుకుని ఒక డబ్బాలో పోసి ఉంచుకోండి. ఉంచుకుని పేస్ట్ లాగా అనమాట డబ్బాలో ఎత్తుకుని ఉంచుకుని రోజు ఒక 2-5 గ్రాములు ఉదయం, సాయంత్రం తింటా ఉంటే మీకు ధాతు పుష్టి
ధాతువులను వృద్ధి చేసే ఔషధాలు చాలా తక్కువ ఉంటాయండి ఆయుర్వేదంలో. అవి ఏంటంటే మన ఇంట్లో వాడుకునే వాటిల్లో లవంగాలు, దాల్చిన చెక్క, జాజికాయ, జాజి పువ్వు, వెల్లుల్లి ఇవన్నీ కూడా ధాతువులను వృద్ధి చేయడానికి చాలా చక్కగా పనిచేస్తాయి అన్నమాట. యాంటీ ఏజింగ్ కింద, రొమటాయిడ్ ఆర్థరైటిస్ మీద, పార్కిన్సన్స్ మీద కూడా పనిచేస్తుంది. ఎప్పుడైతే నరాల్లో ఉన్న వాతాన్ని తీసేసి నర్వస్ సిస్టాన్ని స్టిమ్యులేట్ చేసిందో పార్కిన్సన్స్ వాళ్ళకి కూడా కొంత ఉపయోగపడుతుంది. రాకుండా ఉంటుందన్నమాట దీన్ని వాడుకోవటం వల్ల. ఈ వెల్లుల్లిని ఎక్కువగా తినటం వల్ల జుట్టు తెల్లబడుతుంది చూడండి, చిన్నప్పటి నుంచి బాల్యం నుంచిని. అటువంటి కొంతమంది తల్లిదండ్రులకు ఉండి అది పిల్లలకు కూడా వస్తుంది. అటువంటి వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా 1-2 రేకల పిల్లలకి ఈ తాలింపుల్లో కానీ కూరల్లో కానీ వేసి తినిపిస్తూ ఉంటే వాళ్ళకి జుట్టు బాల నెరుపు అనేది, అంటే మధ్యలో చిన్నతనంలోనే జుట్టు నెరవడం అనేది ఆగిపోతుంది. పెద్దవాళ్ళకు కూడా జుట్టు తొందరగా నెరవదనమాట ఈ వెల్లుల్లి కంటిన్యూగా తరచు కూరలో వేసుకుని తినటం వల్ల. అంటే ఎంత అద్భుతమైన ఉపయోగాలు చూడండి. రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, పార్కిన్సన్స్ కానీ ఇలాంటివన్నీ ఏంటి, ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్. అటువంటి ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ కూడా మన శరీరంలోకి, మన బాడీలోకి రాకుండా కాపాడడంలో వెల్లుల్లిది చాలా చక్కని పాత్ర అన్నమాట. అలాగే ఈ వెల్లుల్లి తరచూ తినటం వల్ల మన శరీరంలో ఉన్న విషాలను కూడా బయటికి తీసేస్తుంది. విషాన్ని కూడా గమ్ముని శరీరానికి ఎక్కనివ్వదు. పూర్వం ఏం చేసేవారంటే వెల్లుల్లిని బాగా పేస్ట్గా నూరి తేలు కుడితే అక్కడ ఒక అరంగుళం దళసరిని ఇంత ముక్క కింద దాన్ని వేస్తే ఆ విషం లాగేసి, తేలు విషం కూడా లాగేసి నొప్పి అనేది తగ్గిపోయేది. అలాగే కందిరీగ, తేనెటీగ, ఏమైనా పురుగులు పాకి మన శరీరం మీద కుట్టినాయి అనుకోండి, అటువంటిప్పుడు ఈ వెల్లుల్లి అనేది ఆ విషాన్ని తీసేయటంలో చక్కని పాత్ర పోషిస్తుంది అనమాట. మనం తిన్నా కూడా మన శరీరంలో విషాన్ని కూడా బయటికి పంపించేస్తుంది. అంచేత ఏంటంటే డీటాక్స్గా ఉపయోగపడుతుంది, ధాతు వృద్ధికి ఉపయోగపడుతుంది, ఆకలికి ఉపయోగపడుతుంది, అలాగే మీ కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అనేవి శరీరంలోకి తొందరగా రాకుండా మిమ్మల్ని ఒక కవచంలాగా చక్కగా కాపాడుతుంది అనమాట. ఇలాగా అనేక రకాల ఉపయోగాలు మన ఇంట్లో దొరికే, వంటింట్లో దొరికే వస్తువుల్లోనే అద్భుతమైన మెడికేషన్ ఉంటుందన్నమాట. చాలా మంచి మందులుగా ఇవి ఉపయోగపడతాయి. అందుకే మన పూర్వీకులు, యోగులు, ఋషులు, సిద్ధులు ఏం చేశారంటే వీటిని ఆహారంలో చేర్చి ఒక తాలింపుగా కానీ, ఒక మసాలాగా కానీ అనేక రకాల టేస్టుల్ని ఏ విధంగా వాడుకోవాలనేది ఆ రుచి కోసం మనకి ఆహార పదార్థాల్లో ఈ మనకి ఆరోగ్యం కలిగించడానికి ఉపయోగపడే అద్భుతమైన మూలికల్ని వంటింటి పోపులు పెట్టుకుంది కానీ, లేకపోతే మనం రెగ్యులర్గా వండి కూరల్లో కానీ కలపడం అనేది ఒక అలవాటుగా మనకి తీసుకొచ్చారనమాట. ఇది అనేక రకాలుగా మనకు ఉపయోగపడి ఆ మహానుభావులు ఇచ్చిన ఆ నాలెడ్జ్ని మనం వంటింట్లో పెట్టుకుని జాగ్రత్తగా వాడుకుంటే చిన్న చిన్న వాటికి ప్రతిదానికి హాస్పిటల్కి పరిగెత్తకుండా మన శరీరంలోకి వచ్చే ఫ్యూచర్లో వచ్చే జబ్బులను కూడా తగ్గించుకోవడంలో ఈ రకమైనవి చక్కని పాత్రను పోషిస్తాయి అన్నమాట. అంచేత వెల్లుల్లిని వాడుకుని మీకు ఒక జుట్టు పెరగడానికి చెప్పా, జుట్టు నలబడడానికి చెప్పా, అది కాకుండా అజీర్ణానికి, కొలెస్ట్రాల్కి చక్కని చిట్కాలు ఇందులో ఉన్నాయి. అవన్నీ జాగ్రత్తగా పెన్ను పుస్తకం పెట్టి రాసుకుని మీరు చిన్న చిన్నగా ఇంట్లో తయారు చేసుకుని చూడండి. నమస్కారం అండి.